స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. ప్రభు భూదిగంతాల్లో జరుగుతున్న ఆరాధనలన్నీ ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించలాగిన స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధన అంతా ప్రభు భారం ఎత్తి జరిగించలాగిన స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. రావాల్సిన ప్రియులందరినీ ప్రభు సకాలంలో ప్రభు నడిపించలాగిన స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక మంది నూతన ఆత్మలను నామకార్థులను ప్రభు నడిపించలాగిన స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన విశ్వాసులందరినీ ప్రభు సకాలంలో నడిపించలాగిన స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మానసిక శారీరక వ్యాధులతో బాధపడుతున్న వారిని నడిపించి ముట్టి స్వస్థపరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు ఆరాధనలో ప్రతి ఒక్కరిని దేవుడు తన అభిషేకంతో ప్రభు నింపినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు తన దాసులను బలపరిచి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. రాకడకు రాజ్యానికి మనల్ని సంఘాన్ని ప్రభు సిద్ధపరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం. ప్రాణాత్మ శరీరమైన చేతులకు సమర్పించుకొని స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నీ ఘనమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి ఒకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ పునరుత్థానపు ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, బుద్ధిగంతాల్లో జరుగుతున్న ఆరాధనలన్నీ మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధన అంతా మీరు భారమెత్తి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనకు విరుద్ధంగా పోరాడుతున్న అంధకారపు శక్తులను మీరు లయపరచండి. ఆది మొదలుకొని అంతం వరకు పరిశుద్ధాత్ముడా నీ ఆధ్వర్యంలో ప్రభా ఈ ఆరాధన మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, అనేక మంది విస్తారమైన ప్రజలను ప్రభా ఈ ఆరాధనకు నడిపించండి. మా విశ్వాసులందరినీ ప్రభా ఈ ఆరాధనకు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి మార్గ మధ్య ఆటంకాలను మీరు తొలగించండి అయ్యా. అనేక మంది నూతన ఆత్మలను నామకార్థులను ప్రభా ఈ ఆరాధనకు మీరు నడిపించి ఈ సర్వసత్యంలో ప్రభా వారు స్థిరపడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మానసిక శారీరక వ్యాధులతో ప్రభా వస్తున్న వారిని ప్రభా యెహోవా రాఫాగా మా మధ్యలో పనిచేస్తూ ప్రభా స్వస్థపరచు దేవునిగా మా మధ్యలో పనిచేస్తూ ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మాభిషేకంతో మీరు నింపండి. కడివరి కాలపు అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. కడివరి కాలపు ప్రభా ఉజ్జీవాన్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, చిన్నలు మృదులుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నీ ఆత్మాభిషేకంతో మీరు నింపి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మీ దాసులను మీరు బలపరచండి. శ్రేష్టమైన వాక్కును నీ ప్రజల కొరకై విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కడవరి కాలమందు ప్రభా నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా సంఘము రూపాంతరపు అనుభవంలోకి వచ్చేలాగున ప్రభా పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడుటకు ప్రభా కావలసిన ఉపదేశాన్ని మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. అయా, సరిచేసే వారిని సరిచేయండి, కట్టేవారిని మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి, ఈ ఆరాధన అంతా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. తండ్రి తండ్రి, ఆది మొదలుకొని అంతం వరకు ప్రభా తండ్రి నీ ఆధ్వర్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఏ మానవుని స్వరం ఇక్కడ పని చేయకుండా, ఏ మానవుని ఆలోచన ఇక్కడ పని చేయకుండా కేవలం పరిశుద్ధాత్ముడా నీ ఆధ్వర్యంలో నీ చిత్తానుసారంగా ఈ ఆరాధన మీరు జరిగించి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని తండ్రి, ఈ ఆరాధన అంతటి ద్వారా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. స్వరమెత్తి పాడుతూ శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి, నిన్ను ప్రేమించువారు సకలమైన ఉపద్రవముల నుండి నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్నిబాణముల నుండి. నిర్దోషులై కాపాడబడెదరు అపవాది అగ్నిబాణముల నుండి. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు, నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురు. నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురు. సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున. స్వరమెత్తి సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము,
ముందలేరు. మా ప్రక్క నిలచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు. మా ప్రక్క నిలచి సింహాల నోటి నుండి తప్పించి ఒకసారి పాడమా. మా ప్రక్క నిలచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు అందరం కలిసి మైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే ఉజ్జీవంగా శాశ్వత కాలం నీతోనే నివసింతురు. 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 శాశ్వత కాలం నీతోనే యేసయ్యా. యేసయ్యా శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే ఉజ్జీవంగా యేసయ్యా నీతోనే నేను నివసింతును. శాశ్వత కాలం నీతోనే నివసింతును. శాశ్వత కాలం నీతోనే యేసయ్యా. శాశ్వత కాలం నీతోనే నివసింతును. శాశ్వత కాలం నీతోనే నివసింతును. శాశ్వత కాలం నీతోనే ఓ రబబన శతరమన తుర్యమన యేసయ్యా. యేసయ్యా రబబన శతరవే యేసయ్యా. ఆయనను ప్రేమించు వారికి ఎవరు ద్వేషించి ఆయన జనం ఉండలేరు కనుక అయ్యా నిన్ను ప్రేమించు వారిని ఎన్నడూ ద్వేషించలేదు. ఎవరు వారిని ద్వేషించి జయమొందలేరు. ప్రభువా మా ప్రక్క నిలుచు దేవునిగా సింహాల బోనులో సహితము మాతో కూడా ఉన్న దేవునిగా ఆయన మేఘల మండలము మనల్ని ఆవరించుకొని ఉంటుండగా ఈ ప్రాంగణం అంతా ఆయన దేవదూతల సంచారము ఆయన జరిగిస్తూ ఉండగా స్తుతించు, ఆయనను గణపరచు. శాశ్వత కాలము ఆయనతో నివసించున్నట్లుగా యేసయ్యా. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. అలానే నిలబడిన మనందరం ఆయనను స్తుతిస్తూ ఆయన అద్భుతమైన మేఘము మనల్ని కమ్ముకుంటుండగా
కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. చప్పట్లు కొడదాం. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను యేసయ్యా నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల స్వరమెత్తి పాడదామా. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. రాజమార్గములో నన్ను నడుపుచున్న
రారాజు నీవేగా, రాజ మార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా, రాజ మార్గములో నన్ను నడుపు యేసయ్యా, రారాజువు నీవేగా, రాజ మార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, 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 ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ఆయన ఆరాధిస్తూ అలానే ఇజ్రాయేలీల పరిశుద్ధుడైన దేవుని స్తుతిస్తూ పాపమెరుగని నీ జీవితమే పరిశుద్ధ సీయోనై ఉండగా, పాపమెరుగని నీ జీవితమే పరిశుద్ధ సీయోనై ఉండగా, తగ్గించుకోనేలే ఆగనశీలుడు నా స్తుతికై, తగ్గించుకోలేనే ఆగనశీలుడు నా కొరకే, ఆరాధనా ఆరాధిస్తూ ఆరాధనా, ఇజ్రాయేలీయుల పరిశుద్ధుడా, నా విమోచనకు ఆధారుడా, ఇజ్రాయేలీయుల పరిశుద్ధుడా, నా విమోచనకు ఆధారుడా, పరిశుద్ధతలో శ్రేష్టత కలిగి, పరిశుద్ధతలో శ్రేష్టత కలిగి, కదలని సీయోనై ఉండివే, కదలని సీయోనై ఉండివే. అందరం కలిసి ఆరాధనా దూతలందరూ నీ సముఖములో నీ ధన్యత నాలో చూడగా, నీ దూతలందరూ నీ సముఖములో నీ ధన్యత నాలో
ప్రశంసించురే సియోను ఘనతకు అర్హులని. ఆరాధన మనసారా పాడదామా. ఆరాధన ఆరాధన ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా నా విమోచనకు ఆధారుడా. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా నా విమోచనకు ఆధారుడా. పరిశుద్ధతలో శ్రేష్టత కలిగి పరిశుద్ధతలో శ్రేష్టత కలిగి కదలని సీయోనై ఉంటివే. కదలని సీయోనై ఉంటివే. అందరూ కలిసి ఆరాధన ఆరాధన గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన నీ జీవితమే పరిశుద్ధ సీయోనై ఉండగా. పాపమెరుగని నీ జీవితమే పరిశుద్ధ సీయోనై ఉండగా. తగ్గించుకొనేనే ఆగనశీలుడు నా మహిమకై. తగ్గించుకొనేనే ఆగనశీలుడు నా మహిమకై. ఆరాధన ఆరాధన స్వరమెత్తి పాడదామా. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని విమోచనకు ఆధారుడా. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు నా విమోచనకు ఆధారుడా. పరిశుద్ధతలో శ్రేష్టత కలిగి పరిశుద్ధతలో శ్రేష్టత కలిగి కదలని సీయోనై ఉంటివే. కదలని సీయోనై ఉంటివే. జీవన స్వరమెత్తి ఆరాధన 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 ఆరాధన
ఆయనను పొగుడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు ఆయన. ఆయన కథలని సీయోనున ఆకాశము మహాకాశముల మీద ఆయన ఆసీనుడైన మహనీయుడు. ఆ మహిమకు ఆ మహిమ ఘనతకు అర్హుడైన వానికి స్తుతి అర్పించి ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఈ స్థలమంతా ఆయన స్తుతులతో నింపబడులాగున చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ రాబాబా షబాబాల రాతురబా ఓరిదిరియా మౌందురియా షదరవే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావముల్ నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావముల్ నీకే ప్రభు అందరం కలిసి పాడదామా
ప్రభావం నీకే ప్రభు. అందరం కలిసి మనసారా ఆరాధనా You Lord, ఆరాధనా. Come on, everybody. కంఠస్వరం విప్పి. ఆరాధనా నా ప్రియ యేసునకే, నా ప్రియ ప్రభునకే, నా ప్రియ యేసునకే, నా ప్రియ ప్రభునకే. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, ఇంతవరకు నిన్ను ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. నీ వాక్యం మీదకు వస్తున్నాం, మాతో మాట్లాడండి. ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నావో తేటగా స్పష్టంగా మాకు బోధించుమని నీ దాసులను నీ చేతిలోకి సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తిరి యొక్క శ్రేష్టమైన ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. అందరూ బాగున్నారా? ఈ పునరుత్థాన దినమున మొదటి ఆరాధన కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గడిచిన వారము కాకుండా అంతకు ముందు వారంలో లవోదికయ సంఘము గురించిన విషయాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. లవోదికయ సంఘం, ఆ సంఘములో జరుగుతున్న కార్యాలను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వారం కూడా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు మళ్ళీ చదువుకుంటూ వద్దాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నువ్వు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు.
నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టుము వేయబడిన అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశమల్ల సిగ్గు కనబడకుండా దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును ఈ విషయాలు మనం ధ్యానించాం. బంగారం విశ్వాసముతో పోల్చబడింది. మనం విశ్వాసములో భాగ్యవంతులుగా మారాలి, ఆత్మ సంబంధమైన కార్యాల్లో మనం భాగ్యవంతులుగా మారాలి అన్న విషయాన్ని గడిచిన వారం నేను మీకు తెలియజేశాను. లవోదికే సంఘం తన గురించి తాను ఏమనుకుంటుంది? ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని ఈ సంఘం చెప్పుకుంటుంది. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అంటే ఫలభరితమైన అనుభవాల్లో ఈ సంఘము ఎదిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆత్మీయకంగా ఎదుగుదల లేకుండా ఆర్థికంగా ఎదుగుదల చూసి దేవుని మహాకృపను బట్టి దేవుని ఆశీర్వాదంతోనే మేము ఎదిగాము అని చెప్పుకునే క్రైస్తవులు ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక గుంపు ఉంది, సాతాను చేత ఆశీర్వదించబడిన ఒక గుంపు ఉంది. దేవుని చేత ఆశీర్వదించబడిన వారి యొక్క ఆశీర్వాదాలు అవి ప్రత్యేకంగా ఉంటాయి. ఈ లవోదిక సంఘము ఆశీర్వదించబడినట్టుగా కనిపిస్తుంది. నాకేమీ కొదవలేదు అని ఎంతో కరాఖండితంగా ఖచ్చితంగా చెప్తాను. నాకేమీ కొదవలేదు, నేను అన్నిట్లో స్థిరపడి ఉన్నాను, బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నాకేమీ కొదవలేదు, నేను ధనవృద్ధి చేసుకున్నాను, ఇదంతా దేవుని దయ వల్లనే నేను సంపాదించాను, దేవుని దయ వల్లనే నీ కారు కొన్నాను, నేను దేవుని దయ వల్లనే ఈ బిల్డింగ్ కొన్నాను, దేవుని దయ వల్లనే ఇదిగో నా పిల్లలకి వివాహం చేపించాను, దేవుని దయ వల్ల నా పిల్లల్ని నేను యుఎస్కి పంపించాను, దేవుని దయ వల్ల ఇదిగో ఇలా చేశాను అలా చేశాను అని చెప్పే క్రైస్తవులు ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి వారి ఆర్థికంగా వారు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నా వారి ఆత్మీయ జీవితం శూన్యంగా ఉంటుంది. ఆత్మీయకంగా ఎదగని వ్యక్తి ఆర్థికంగా ఎదిగాడంటే అర్థమైంది తెలుసా? వారు ఈ లవోదిక సంఘానికి చెందినవారు. సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి నాకు నమస్కారం చెప్పి ఈ భూలోక ఐశ్వర్యం అంతా నీకు ఇచ్చేస్తానని చెప్పాడు కదా. వారిని ఆరాధించకపోయినా, ప్రభుని వెంబడించకపోయినా, స్తుతించకపోయినా, పరిశుద్ధంగా ఉండకపోయినా నువ్వు ఆర్థికంగా అన్ని విషయాలు ఫలించే అవకాశం ఉంది. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు. ఈ లవోదిక సంఘానికి దైవికమైన ఆశీర్వాదం లేదు. దైవికంగా వారు ధనం సంపాదించినట్టుగా, దైవికంగా వారు ధనవృద్ధి చేసుకున్నట్టుగా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నాకేమీ కొదవలేదన్నట్టుగా అలాంటి స్థితిలో ఉన్న సంఘము కాదు. ఇది నులివెచ్చగా ఉన్న సంఘం. అటు లోకములో ఉంది, ఇటు దేవునిలో ఉంది. అర్థమైందండి? నామకార్థంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. అందుకే దేవుడు ఉమ్మివేస్తానంటున్నాడు, తృణీకరించినట్టుగా మాట్లాడుతున్నాడు, త్రోసివేసినట్టుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మీయకంగా ఎదగకుండా, నువ్వు ఆర్థికంగా ఎంతగా ఎదిగినా నువ్వు ఈ సంఘానికి చెందిన వాడివే, నువ్వు నామకార్థ క్రైస్తవుడివే. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కోమంటున్నాడు దేవుడు, నా దగ్గర పర్చేజ్ చేయమంటున్నాడు. బంగారం విశ్వాసానికి సాదృశ్యం. అందుకే విశ్వాసములో మనం భాగ్యవంతులుగా మారాలనే వాక్యాన్ని నేను మీకు గుర్తు చేశాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా
నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఆలకించుడి. ఆ. ఈ లోక విషయములో ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను భాగ్యవంతులుగాను విశ్వాసమందు ధనవంతులుగాను. మనం దేంట్లో ధనవంతులుగా మారాలి? ఈ లోకరీతిగా మనం దరిద్రులమే కైనా ధనము లేకపోయినా విశ్వాసములో మనం భాగ్యవంతులుగా మారాలి. అది ప్రభు కోరుకుంటాడు. వారే నిజమైన ధనవంతులు దేవుని దృష్టిలో. విశ్వాస వీరులే దేవుని దృష్టిలో నిజమైన ధనవంతులు. ఈరోజు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు? విశ్వాసమందు నువ్వు ధనవంతుడిగా దేవునికి కనిపిస్తున్నావా? ఈ తుచ్చమైన ధనాన్ని చూసి ఆ ధనం మన ఇంట్లో ఉన్నందువల్ల మనం ధనవంతులమని అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? అవి నీ ఇంట్లో వెండి వజ్ర వైడూర్యాలున్నా నువ్వు ధనవంతుడవు కాదు. నువ్వు నా యందు ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు నిజమైన ధనవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. మనుషుల దృష్టికి ధనవంతులైన వారు ధనవంతులు కాదు, దేవుని దృష్టికి ధనవంతులైన వారే నిజమైన ధనవంతులు. కనుక మనం విశ్వాసమందు భాగ్యవంతులుగాను ధనవంతులుగాను మనం మారుదుముగాక. విశ్వాస వీరులుగా జీవించడానికి మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును దేవుని సన్నిధిలో మనం చేయుదుముగాక. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును నేను పోరాడి తిని. మన మూల పితరుడైన అబ్రహాం విశ్వాసముతో బయలుదేరాడు. విశ్వాసముతో ఇస్సాకును బలి అర్పించాడు. విశ్వాసముతో అన్ని విడిచిపెట్టాడు. విశ్వాసముతో అందుకే ఆ విశ్వాసులందరికీ అతడు తండ్రిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన సంఘమైన మనం లవోదిక సంఘం వలె కాక క్రీస్తు రక్తము చేత కడగబడి ఆత్మ చేత ముద్రించబడిన వారమై ఆత్మ వరములు కలిగిన వారమై విశ్వాస సంబంధమైన ఒక మంచి పోరాడుతూ విశ్వాస వీరులుగా జీవించాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా విశ్వాసములో ఒక ఉన్నతమైన స్థాయికి మనం ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. విశ్వాసములో మనం పరిపూర్ణులుగా మారాలి. ఎక్కడ మన జీవితంలో అవిశ్వాసం కనిపించకూడదు, అనుమానం కనిపించకూడదు. దేవుని యందు ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. ఏమంటున్నాడు? నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు ధరించుకో. నీ దిగంబరత్వము కనిపించకుండా, నీ దిశముల కనిపించకుండా, ఇదిగో నా యొద్ద తెల్లని వస్త్రములను, నీ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి నా యొద్ద తెల్లని వస్త్రములు కొనుగోలు చేయి, పర్చేజ్ చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రత్యక్ష గుడారం అనే దేవుని యొక్క మందిరాన్ని మనం గమనిస్తే ప్రారంభంలోనే మనకు బలిపీఠం అనే వస్తువు కనిపిస్తుంది. అక్కడ బలిపీఠం గురించి రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన అది నిత్యము మండుచుండాలి. ఆ మండుతున్న బలిపీఠం మీద దహన బలులు అర్పించాలి. దహన బలి దేని మీద అర్పించాలి? చల్లారిపోయిన బలిపీఠం మీద కాదు, మండుతున్న బలిపీఠం మీద దహన బలి అర్పించినప్పుడు అది కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు చూడండి, ఏ యాజకుడు అయితే అక్కడ దహన బలి అర్పిస్తాడో ఆ బలిపీఠం యొక్క బలిపీఠానికి మెట్లున్నాయి, అది చాలా ఎత్తులో ఉంటుంది, మెట్లుంటాయి. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ దిగంబరత్వము కనిపించకుండా యాజకునికి ఏం చేయాలంటే లోపట నారలాగు ధరించాలి అని చెప్పాడు. నారల యాజకుని వస్త్రాలు ఉంటాయి, తెల్లటి వస్త్రము, నీలి వస్త్రము, ఎఫోదు, అర్థమైందండి, తలపాగా, ఇలా 10 రకాల వస్త్రములు యాజకుని యొక్క శరీరం మీద ఉంటాయి. లోన నిలువుటంగి లోన తన దిగంబరత్వము కనబడకుండా నారలాగు ధరించాలి అని లేఖనంలో రాయబడింది. బలిపీఠం ఎక్కుతున్నప్పుడు ఏం కనిపించకూడదట? దిగంబరత్వము కనిపించకూడదు అని రాయబడింది. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనం లేఖనంలో చూద్దామా? నిర్గమాకాండము
28వ అధ్యాయము 42వ వచనాన్ని గమనించండి. మరియు వారి మానమును కప్పుకొనుటకు నువ్వు వారికి నారలాగును కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక యుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఆ లోపట నారలాగు ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దిగంబరత్వము కనిపించడం అది దేవుని చిత్తము కాదు. మనం దిగంబరులుగా ఉండడం దేవుని చిత్తము కాదు. అందుకే ఈ మాట ఇక్కడ లవోదికయ సంఘానికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు నా దగ్గర ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను కొనుక్కోమంటున్నాడు. ఆదామవ్వలు పాపం చేయకముందు మహిమ కలిగిన వస్త్రాలు ధరించారు. వారు సిగ్గుపడడం లేదు. చక్కగా కలిసి తోటలో తిరుగుతున్నారు. కానీ వారు ఎప్పుడైతే పాపం చేశారో వారి మీద ఉన్న మహిమ కలిగిన వస్త్రాలు తొలగిపోయాయి. ఇప్పుడు వారు దిగంబరులని గ్రహించి ఏం చేశారట? చెట్ల చాటున వారు దాక్కున్నారట. దిగంబరులు కదా, ప్రతిరోజు యథావిధిగా తోటలో సంచరించడానికి ప్రభు వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావని పిలిచినప్పుడు ఆదాము ఎదురుగా రాకుండా చెట్ల చాటున దాక్కొని ఏమంటున్నాడు? అయ్యా, నేను పలాని పండు తిన్నాను, దిగంబరిగా మారిపోయాను, చెట్ల చాటున దాక్కున్నానని చెప్తున్నాడు. నువ్వు దిగంబరివని నీకెవరు చెప్పారు? తినకూడదని చెప్పిన పండు తిన్నావా అంటే ఎవరు దిగంబరులుగా మారతారండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించే ప్రతి క్రైస్తవుడు దిగంబరుడే. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచే ప్రతి క్రైస్తవుడు దిగంబరుడే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సేవ చేసే ప్రతి సేవకుడు దిగంబరుడే. ఆయన మాటకు లోబడని ప్రతి ఒక్కరూ ఆత్మీయ దిగంబరులుగా ఉంటారు. అది నేను చెప్పడం లేదు, లేఖనం చెప్తుంది. ఆయన మాట విననందువల్ల, ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఏమైంది? వారు దిగంబరులుగా మారిపోయారు. నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వెవరో తెలుసా? నీకు బాహ్యంగా వస్త్రాలు కనిపిస్తున్నా దేవుని దృష్టిలో నువ్వు దిగంబరిగా కనిపిస్తావని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ లవోదికయ సంఘం అనుకుంటుంది ఏమని? నాకు వస్త్రాలు ఉన్నాయి, సన్నటి నార వస్త్రాలు నేను ధరించుకున్నాను, వెలగల కాస్ట్లీ పట్టు వస్త్రాలు నేను ధరించుకున్నాను, నా వస్త్రంలో బంగారు తీగలు ఉన్నాయి అని చెప్పి ఈ సంఘం అతిశయపడుతుంది. కొందరి వస్త్రాలు ఎంత కాస్ట్లీగా ఉంటాయంటే భూ సంబంధంగా చాలా విలువ కలిగిన ఉంటాయి, కానీ వారు ఆత్మీయంగా చాలా దిగంబరులుగా ఉంటారు. దేవుని దృష్టిలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడిచేవారు, జీవించేవారుగా ఉంటారు. సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నువ్వు ఆలోచించాలని ప్రభునామమున నేను నీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని ఎదుట నీవు వస్త్రములు కలిగిన వాడివా, లేక ఆత్మీయ దిగంబరత్వమును కలిగి చెట్ల చాటున దాక్కొని జీవిస్తున్న క్రైస్తవుడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నీ పాపం, నీ బలహీనత, నీ శాపం నిన్ను దిగంబరిగా చేసిందేమో. పై వస్త్రములను చూసి నేను వస్త్రాలు కలిగిన వాణ్ణి అని నువ్వు అనుకుంటున్నావేమో. మన దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్యము చేయడు. అందుకే దావీదు చరిత్రలు చూస్తే దావీదును చూసినప్పుడు సమూయేలు ఆ యొక్క దావీదు యొక్క అన్నలను చూసి ఇతడే రాజు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషులు చూసినట్టుగా నేను ఎప్పుడు చూడను సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్యం చేస్తారు, నేనైతే అంతరంగపు లోతును చూస్తాను, అంతరంగాన్ని పరిశోధిస్తాను. ఈరోజు దేవుని సంఘములో, సమాజములో
దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా నీ మీద వస్త్రములు ఉన్నాయా? దేవుని దృష్టికి నువ్వు దిగంబరుడిగా ఉన్నావా, లేక వస్త్రం కలిగి ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. గుడార సంబంధమైన సేవలో పరిచర్య చేస్తున్నప్పుడు ఇదిగో తన దిగంబరము కనబడకుండా నారలాగు ధరించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు దిగంబరుడిగా ఉన్నావా? దేవుడు నిన్ను కలవడానికి వచ్చినప్పుడు, నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు, నీతో ముచ్చరించడానికి వచ్చినప్పుడు, నీతో కూర్చోడానికి వచ్చినప్పుడు, నీ గృహానికి వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు? దిగంబరుడిగా కనిపిస్తున్నావా, లేక వస్త్రములు కలిగిన వాడిగా కనిపిస్తున్నావా? ఇదిగో తెల్లని వస్త్రములు నా దగ్గర కొనుక్కోమంటున్నాడు. ఏంటి ఆ తెల్లని వస్త్రములు? ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనములో ఆ వస్త్రముల గురించి తేటగా రాయబడిన మాటలు మనం గమనిస్తాం. ఏంటి ఆ వస్త్రములు? గమనించండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడి అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. ఏంటి? సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇవ్వబడినాయి. ఆమె ధరించుకొనున్నట్లుగా ఒక పెళ్లి వస్త్రము ధరించుకున్నట్లుగా ఆమెకు సన్నపు నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. ఏవి? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అనగా నీ నీతి నీ మీద ఒక వస్త్రంగా మారుతుంది. నీ పరిశుద్ధత నీకొక వస్త్రంగా మారుతుంది. నీ యథార్థత నీకొక వస్త్రంగా మారుతుంది. నీ క్రియలు, నీ నీతి క్రియలు నీకొక వస్త్రంగా మారుతున్నాయి. పరిశుద్ధుల నీతి క్రియలు. పాపాత్ముల నీతి క్రియలు వేరు, పరిశుద్ధుల నీతి క్రియలు వేరు. నీతి క్రియలే కానీ 2 రకాలు. ఒకటి పాపాత్ముల నీతి క్రియలు వేరు, పరిశుద్ధుల నీతి క్రియలు వేరు. వీరు పరిశుద్ధంగా ఉండి చేసే నీతి క్రియలు, అదిగో వారు పాపములో ఉండి చేసే నీతి క్రియలు. పాపములో జీవిస్తూ ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరినో అన్యాయం చేశాడు, మోసం చేశాడు, కొంపల్ని కూల్చాడు, లంచం తీసుకున్నాడు, కాస్త డబ్బును సంపాదించాడు. ఈ డబ్బులో నుంచి ఎవరికైనా వస్త్రదానం లేక ఆదానం, అన్నదానం చేసి నీతి క్రియలు చేశాడు అనుకోండి, అది నీతి క్రియలలోకి లెక్కలోకి వస్తుందా? అందుకే పాపాత్ములు చేసే నీతి క్రియలు వేరు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు వేరు. పరిశుద్ధంగా జీవిస్తూ, ఎవరిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అపవిత్రంగా బ్రతకకుండా, పరిశుద్ధంగా జీవిస్తూ తన కష్టార్జితములో నుంచి తను తినే ఆహారాన్ని పోగు చేసి ఎవరికైనా ఆహారం పెట్టాడా, అన్నదానం చేశాడా, వస్త్రదానం చేశాడా, కష్టంలో ఆదుకున్నాడా, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే సహాయం చేశాడా, ఎవరైనా అప్పులు ఉంటే ఆదుకున్నాడా, అది పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి క్రియలు మన జీవితంలో. క్రియలు లేని విశ్వాసం మృతము. చాలామందికి ఇదిగో క్రియలు లేకుండానే విశ్వాసం ఉంటుంది, నీతి లేకుండానే క్రియలు ఉంటాయి. లాభం ఏంటి చెప్పండి? నువ్వు నీతివంతుడివే కానీ క్రియలు ఉండవు. నీ మాటల్లో నీతిని కనపరుస్తావు, నీ మాటల్లో ఎంత నీతిని ప్రదర్శిస్తావంటే, అబ్బో ఇంతటి నీతిమంతుడు ఎవరు లేరు అన్నట్టుగా నీ మాటలు ఉంటాయి. కానీ క్రియలకు వచ్చేసరికి నీ అంత పిసనారి వాడు ఎవడూ ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఈరోజు నువ్వు దిగంబరుడువా లేక వస్త్రములు కలిగిన వాడివా? అదిగో పెండ్లి విందుకు పిలువబడ్డారు, విందుశాల ఇదిగో ఆ పెండ్లికి వచ్చిన వారితో నింపబడిపోయింది, విందు జరుగుతుంది. యజమానుడు ఇదిగో అందులో సంచరిస్తూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నీ పెళ్లి వస్త్రం ఏది? వస్త్రము లేకుండా వచ్చినవాడు,
నీతి అనే పైబట్ట లేకుండా వచ్చినవాడు, నీతి క్రియలు లేకుండా వచ్చినవాడు. సహోదరుడా, ఆ వ్యక్తిని దేవుడు చూసి వీడిని కాళ్ళు చేతులు కట్టివేసి, ఇదిగో ఏడుపు పండ్లు కొరకే ఆ యొక్క నరకాగ్నిలో వీడిని పడవేయండి అని దేవుడు చెప్పినట్టుగా మనం సువార్తల పాఠంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, వస్త్రము లేకుండా దిగంబరత్వముతో నువ్వు దేవుని సన్నిధిలోకి ప్రవేశించలేవు. పరలోక రాజ్యములోకి నువ్వు ఎంటర్ కాలేవు. దగదగ వస్త్రములు ధరించుకున్న మన యేసు, తెల్లని వస్త్రములు ధరించుకున్న మన యేసు, వస్త్రము లేకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడితే నువ్వు దిగంబరువుగా కనిపిస్తావు కదా. ఆ నీతి క్రియలు నీ జీవితంలో ఉన్నాయా? నీ మాటలు నీతిగా ఉన్నాయా? నీ జీవితం నీతిగా ఉందా? నీ కుటుంబము నీతి కలిగిన కుటుంబమేనా? కొర్నేలు అనే భక్తుడు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, నీతిమంతుడై, యథార్థవంతుడై, బహుధర్మములు చేస్తూ ప్రార్థనలు చేస్తూ వస్తున్నాడు. అతని గురించి లేఖన భాగంలో దయచేసి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే కొన్ని వచనాలు దయచేసి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. చూసారండి, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై బహుధర్మము చేసేవాడు, క్రియలు భక్తి కలిగిన వాడు, తనకున్న దాంట్లో బహుధర్మం చేస్తున్నవాడు, ప్రార్థన పరుడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఎంత గొప్పగా భక్తి చేస్తున్నాడు. నేరుగా దేవుని దూత వచ్చి కొర్నేలి కనిపించి, కొర్నేలి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయి. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ధర్మం చేసే స్థితిలో ఉన్నావా? లేక సంపాదించిందంతా కూడా నీ కోసమే, నీ కుటుంబం కోసమే పోగు చేసుకొని ఒక పిసినారి వలె స్వార్థాన్ని ఆలోచించే వ్యక్తిగానే ఉన్నావా? దాన ధర్మములు చేయగలిగిన ఒక భక్తుడిగా, ఒక విశ్వాసిగా ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతున్నావా? ఈరోజు నీ నీతి కార్యాలు ఎలా ఉన్నాయి? నీ ధర్మ కార్యాలు ఎలా ఉన్నాయి? నువ్వు ఒక నీతివంతుడిగా జీవించాలని, ఆ నీతిని ఒక వస్త్రముగా ధరించాలని ప్రభు కోరుతున్నాడు. నీ జీవితంలో ఆత్మీయ దిగంబరత్వం ఎక్కడా కనిపించకూడదు. అడుగడుగున నువ్వు వస్త్రము కలిగిన వాడవై కనిపించాలి. వస్త్రములు కలిగిన వాడవై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆదాము హవ్వలు పాపం చేసి వస్త్రం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి కోసం ఒక పశువును, ఒక జంతువును అక్కడ వధించి, ఒక గొర్రెపిల్లను వధించి వారికి చర్మపు వస్త్రములను, చొక్కాయిని తొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగంబరత్వము ప్రభుకి కనిపించడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన వెంటనే ఏం చేశాడు, ఒక పశువును, ఒక గొర్రె పిల్లను అక్కడ వధించి చర్మపు చొక్కాలను వారికి తొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే నీకు వస్త్రము ధరింప చేయడానికే
వస్త్రము లేని నీకు, నీ పాపమును బట్టి, శాపమును బట్టి వస్త్రమును కోల్పోయిన నీకు వస్త్రమును ధరింప చేయడానికే యేసు ప్రభు కల్వారి శిలువలో ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. దేవుని సన్నిధిలో నీ దిగంబరత్వాన్ని నీవు కప్పుకున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఒక నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు ఒక యథార్థవంతుడిగా ఉండాలి, నువ్వు ఒక పరిశుద్ధుడిగా ఉండాలి. లవోదిక సంఘం అనుకుంటుంది, ఓ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను కాస్ట్లీ వస్త్రాలను నేను ధరించుకొని ఉన్నానంటే ప్రభు అంటే నువ్వు దిగంబరుడు నాయనా, నీ దగ్గర నీతి క్రియలు లేవు ప్రభు నాయనా, అంత అపవిత్రమైన కార్యాలే, అనీతిగా సంపాదించిందే, నీ జీవితంలో నీతి లేదు, నీ మాటలో నీతి లేదు, నీ క్రియల్లో నీతి లేదు అని చెప్పి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా నీతి క్రియలు చెయ్యి, నీతిమంతుడిగా జీవించు, నీతిగా మాట్లాడు, నీతిగా సంపాదించు. నీతి 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 క్రీస్తు నందున్న నీతిని కలిగి నువ్వు బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు. లోక సంబంధమైన నీతి వేరు, పాపాత్ముల నీతి వేరు, పరిసయ్యుల నీతి వేరు, దేవుని నీతి వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, సౌలు రాజు తాను దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా కనిపించడాని కోసం అమాలేకులను చంపి అంతా హతము చేసి నిషిద్ధమైంది ఏది కూడా తీసుకురావద్దని దేవుడు చెప్తే, ఇదిగో అతడు కొవ్విన వాటిని దోచుకొని తీసుకుని వస్తున్నాడు. వాటి ద్వారా దహన బలి అర్పిస్తాడట. దహన బలి అది నీతి క్రియనా? అమాలేకీయుల ఆ పాపపు ఆ సొమ్ము ద్వారా దేవునికి దహన బలి అర్పించడం అది నీతి క్రియనా? కాదు. అందుకే దయ్యం పట్టి సౌలు రాజు వస్త్రహీనుడిగా మారిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో బలహీనుడిగా తిరుగుతున్నాడు. దిగంబరులను ఆవరించేది దురాత్మ. అందుకే చాలామంది దయ్యం పట్టిన వారిని దుష్టుడైన సాతానుడు వస్త్రం లేకుండా చేస్తాడు, వారికి సృహ లేకుండా చేస్తాడు, వారి ఒంటి మీద వస్త్రం లేకుండా వారిని దిగంబరులుగా చేస్తాడు. వారి ఆలోచనలన్నీ కూడా దిగంబరత్వం మీదనే ఉంటాయి, సైతాన్ యొక్క ఆలోచనలు. అందుకే దేవుని ప్రజలమైన మనము నిండు వస్త్రములు కలిగి ఉండాలంటే మనము నీతివంతులుగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెల్లని వస్త్రములు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. తెల్లని వస్త్రములు, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం. వస్త్రం కాదు పరిశుద్ధం, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ కళ్ళు పరిశుద్ధం, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ శరీరం అంత పరిశుద్ధంగా ఉండాలి. ఏదో సబ్బు పెట్టుకొని 24 గంటలు రాక్కొని శరీరంలో కనిపించే ఆ పరిశుద్ధి కాదు. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగించే ఆత్మ సంబంధమైన పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఆత్మీయ పరిశుద్ధత ప్రభు కోరుకుంటాడు. ఈరోజు నువ్వు అలాంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నావా? కుమారి, రాజు నీ సౌందర్యాన్ని కోరుచున్నాడు అని కీర్తనలో ఏ సౌందర్యం? పరిశుద్ధతే మనకు సౌందర్యం. రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏంటి? రంగా, హైటా, పర్సనాలిటీయా? ఆయన ఏం కోరుతున్నాడు? అంతరంగ సౌందర్యం, పరిశుద్ధతనే సౌందర్యం. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కనుక మనలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. నేనును పరిశుద్ధుడనైనున్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. అపవిత్రత మనని దిగంబరత్వంలోకి తీసుకుని వెళ్తుంది. పరిశుద్ధత మనం మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకున్నట్లుగా చేస్తుంది. ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తున్నావా లేక అపవిత్రుడిగా ఉంటున్నావా? నువ్వు ఆలోచించాలని ప్రభు ఈరోజు ఈ పరిశుద్ధ దినమున కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడి కనుక దేవదూతలు 24 గంటలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆయనను పొగుడుతున్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా
ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా. పరిశుద్ధుడైన నీ జీవితంలో పరిశుద్ధతకు ఎంతగా నువ్వు విలువివ్వాలంటే ఊహించనంతగా నువ్వు పరిశుద్ధతకు విలువివ్వాలి. పరిశుద్ధుడిగా జీవించడానికి ప్రయాసపడాలి, ప్రాకులాడాలి, పరిగెత్తాలి, తపించాలి. ఆ దాహం, ఆశ, మంట కలిగి ఉండాలి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో తిరుగుసారి 18వ వచనాన్ని గమనించు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టుము వేయబడిన బంగారమును నీ దేశములో సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుకొనుము. ఓ లవోదిక సంగమా, బుద్ధి తెచ్చుకో. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు, బుద్ధి లేకుండా నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు అన్నీ ఉన్నాయని విర్రవీగుతున్నావు, నాకు సమృద్ధి ఉందని విర్రవీగుతున్నావు, నాకు ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయని ఎంతో హ్యాపీగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ నా దృష్టిలో నువ్వు దరిద్రుడివే, దిక్కుమాలిన వాడవే, ఏమి లేని వాడవే అని చెప్తూ అంటున్నాడు. నీకు దృష్టి కలుగునట్లు, దృష్టి లేకుండా ఉన్నావు, నీకు దృష్టి ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకేమో నువ్వు గుడ్డోని మాదిరి కనిపిస్తున్నావు. కళ్ళు లేని కబోదిగా నువ్వు కనిపిస్తున్నావు, గుడ్డివాడిగా కనిపిస్తున్నావు, నీకేమీ కనిపించడం లేదు, నువ్వేమి చూడడం లేదు, నా దృష్టికి నువ్వు గుడ్డివాడవు అంటున్నాడు. కానీ ఈ లవోదిక సంఘం అనుకుంటుంది, ఈ విశ్వాసులు అనుకుంటున్నారు, మేము దృష్టి కలిగిన వారం, మేము అన్ని చూడగలిగిన వారం, అన్ని చెయ్యగలిగిన వారం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గుడ్డివాడవు, నువ్వు గుడ్డిదానవు. నీకు దృష్టి కలుగునట్లుగా, ఆత్మ సంబంధముగా నీ నేత్రములు వెలిగింపబడినట్లుగా. దృష్టి 2 రకాలు. ఇదిగో శరీరానికి ఉండే బాహ్య దృష్టి, అంతరంగంలో ఉండే అంతరంగ దృష్టి. ఆత్మకు నేత్రములు ఉన్నాయి, శరీరానికి నేత్రములు ఉన్నాయి. అందుకే ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత తన శరీరాన్ని, తన చనిపోయిన ఆ శరీరాన్ని, ఆ శవాన్ని ఆత్మ తనకున్న నేత్రాలతో చూస్తుంది, కొద్దిసేపు నిలబడి గమనిస్తుందట. చాలామంది అనుభవాల్లో వారి పుస్తకాల్లో రాస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మకు నేత్రాలు ఉన్నాయి, శరీరానికి నేత్రాలు ఉన్నాయి. ప్రభు వాక్యం ఏమని చెప్తుంది? నీకు దృష్టి కలుగునట్లుగా నా యొద్ద ఏం కొనుక్కోమంటున్నాడు? కాటుక కొనుక్కోమంటున్నాడు దేవుడు. కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తాడు, నా పాదములకు నీ వాక్యము దీపమై ఉండేను అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. దీపం మాదిరిగా ప్రకాశిస్తున్న ఈ వాక్యం, ఈ వాక్యాన్ని మనం లోతుగా అధ్యయనం చేయాలి. అందుకే ఈ వాక్యాన్ని గురించిన అవగాహన కలిగిన దావీదు ఏమంటాడంటే, దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తల కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అని చక్కగా తన అనుభవంలో ఉన్న కీర్తన రాశాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం దివారాత్రములు చదవడం ద్వారా మన మనోనేత్రాలు ఏమవుతాయి? వెలిగించబడతాయి. మన ఆత్మనేత్రాలు వెలిగించేది ఆత్మదేవుడు, దేవుని వాక్యం. వాక్యమయ్యున్న దేవుడు, ఆత్మయ్యున్న దేవుడు మన యొక్క ఆత్మకున్న మనోనేత్రాలను ఆయన వెలిగిస్తాడు. దేవుని వాక్యము మనకు కాటుక లాంటిది, మనకు తేనె లాంటిది. తేనె లాంటి నీ వాక్యం కదా. ఆ తేనెను యోనాతాను అడవిలో ఆ తేనెను కాస్త తన కర్రతో అలా ముట్టి తన నోటికి అంటించుకున్నప్పుడు వారి కన్నులు ప్రకాశించెను అని లేఖనాల్లో చూస్తున్నాం.
యోనాతాను యొక్క చరిత్రను మనం చదివితే తెలుస్తుంది. దేవుని వాక్యం తేనె లాంటిది. ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన ఆత్మను పొందడం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనోనేత్రాలు వెలిగించబడనంతసేపు నువ్వు గుడ్డివాడివే. శరీర సంబంధమైన కళ్ళు నీకున్న నువ్వు గుడ్డివాడవే. ఈ చూపు దేవునికి అవసరం లేదు. ఇది లెక్కలోనికి రాదు. మనకి ఏ దృష్టి కావాలి? వెలిగించబడిన మనోనేత్రాలు వెలిగించబడిన ఆ నేత్రాలు కావాలి దేవునికి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తాడు, 1వ అధ్యాయం 17వ వచనము, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అంటున్నాడు. 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఓ ఎఫెసీ సంగమా, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అంటున్నాడు. ఎఫెసీ సంఘం యొక్క మనోనేత్రాలు వెలిగించబడినాయి కనుక దేవుని యొక్క పిలుపు, మహిమైశ్వర్యము, స్వాస్యము, ఆయన బలాతిశయము, ఆయనకున్న శక్తి, ఆయన మహిమ, ఇవన్నీ కూడా వెలిగింపబడిన మనోనేత్రములు కలిగిన ఎఫెసీ సంఘం గుర్తించగలిగింది. దైవికమైన శక్తిని ఎవరు గుర్తిస్తారు తెలుసా? ఎవరి మనోనేత్రాలు వెలిగించబడతాయో వారు దైవికమైన దేవుని శక్తిని, ప్రసన్నతను, మహిమను, ఆయన ప్రభావమును గుర్తించగలుగుతారు. మీకు అర్థమవునట్టుగా ఒక విషయం చెప్తాను. ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఎలీషాను పట్టుకోవడానికి శత్రు సైనికులు వచ్చారు. ఉదయకాలు లేచి పనివాడు బయటికి వెళ్ళి చూస్తే శత్రు సైన్యం అంతా వారి చుట్టూ ఆవరించుకొని ఉంది. ఇతడు వెళ్ళి, అయ్యా మనం నశించిపోయాం, మనం చనిపోయామని దైవజనుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంటే దైవజనుడు వచ్చి వారిని చూసి, ప్రభువా అంటూ అంటున్నాడు, వారికంటే గొప్పవారు మన చుట్టూ ఉన్నారని చెప్తున్నాడు. చెప్పి, ప్రభా వీడు చూచినట్టుగా వీని నేత్రాలు వెలిగించిన ఆయన, వీని మనోనేత్రాలు తెరవండి ఆయన అని ప్రార్థన చేశాడు. నేత్రాలు వెలిగించబడ్డాయి. అంతవరకు భూ సంబంధమైన రథాలు, గుర్రాలను చూసిన వాడు ఇప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, పర్వతాలు ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఆమేన్. వెలిగించబడిన నేత్రాలు అగ్ని రథాలు చూశాయి, అగ్ని గుర్రాలు చూశాయి, పర్వతాలను చూశాయి. వెలిగించబడని నేత్రాలు శత్రు సైన్యాన్ని చూశాయి. ఒకే వ్యక్తి చూసారా? మొదటేమన్నాడు? శత్రు రథాలను చూసి మేము నశించిపోతున్నాం అన్నాడు. అదే వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత చూస్తున్నాడు, అయ్యా మన చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. అందుకే మనకు ఆత్మ సంబంధమైన దృష్టి కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు పై వాటినే చూస్తున్నావు సహోదరుడా, సహోదరి. ఈ లోక సంబంధమైన వాటినే చూస్తున్నావు ఓ సహోదరుడా. అయితే నువ్వు ఇంకా గుడ్డివాడిగానే ఉన్నావు. నీ మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని చూడగలవు. ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు చూడగలగాలంటే, ఆత్మీయ అనుభవాలలో ఉన్న మహిమైశ్వర్యాన్ని నువ్వు అనుభవించగలగాలంటే, ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలంటే నీ మనోనేత్రాలను వెలిగించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో మోషే గురించి ఒక మాట రాస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని
యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దృష్టి ఉంచెను. దేని యందు దృష్టి ఉంచెను? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. బహుమానమునందు ఎక్కడుంది బహుమానము? ఇశ్రాయేలు ప్రజలతో శ్రమలు, నిందలు, అవమానాలే అనుభవిస్తున్నాడే. ఎక్కడుంది బహుమానము? పరలోకమందు ఉంది బహుమానం. ఆ పరలోకమందు దేవుడు అనుగ్రహించే ఆ ఫలము, ఆ బహుమానం మీద మోషే దృష్టి పెట్టాడట. ఈరోజు నీ మనోనేత్రాలు వెలిగించబడితే నీ దృష్టి అంతా నీ బహుమానం మీద ఉంటుంది, ఆ పరలోకం మీద ఉంటుంది. ఆ పరలోక సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే నీకు దృష్టి పడుతుందో, అవి చూడాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. వెలిగించబడి నువ్వు ఎప్పుడైతే ఆ దృష్టితో వాటిని చూస్తావో, ఈ లోకములో ప్రభు కోసం ఎన్ని శ్రమలైనా, బాధలైనా, హింసలైనా, కరువైనా, ఖడ్గమైన, చివరికి మరణమైన సంతోషంగా నువ్వు అనుభవిస్తావు. ఈ లోక సౌఖ్యాలు పెంటతో సమానంగా చూస్తావు. లోక సంబంధమైన ఘనతలు నువ్వు కోరుకోవు. లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని విసర్జిస్తావు. ఉన్నదంతా అపోస్తల పాదముల దగ్గర పెట్టేస్తావు. సమస్తమును పెంటగా నువ్వు భావిస్తావు. నేను ఈ పరిచర్యకు వస్తున్నప్పుడు నాకున్నదంతా దేవుని సేవలో పెట్టేశాను. ఇంకా ఏమైనా ఉంటే పెట్టడానికి కూడా నా మనసు సిద్ధంగా ఉంది, కానీ ఏమి లేదు, అంతం జీరో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే తనకున్నదంతా విడిచిపెట్టి సమస్తమును పెంటతో సమానముగా ఎంచి, అదిగో బహుమానం మీద దృష్టి పెట్టాడు. ఎక్కడుంది బహుమానం? పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్న బహుమానం మోషేకి ఎలా కనిపించింది? ప్రభు యొక్క రూపాన్ని, వెనక భాగాన్ని మోషే ఎలా చూడగలిగాడు? ఈ శరీర సంబంధమైన నేత్రాలతో కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో వెలిగించబడిన వాడై చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆత్మ సంబంధంగా నువ్వు గుడ్డివాడగా ఉన్నావా? గుడ్డివాడుగా నువ్వు జీవిస్తున్నావా? ఆ గుడ్డితనంలో తడువులాడుతున్నావా? ఆ గుడ్డితనంలో ఆ గుడ్డివాడుగా ఉండి నీ ప్రయాణాన్ని ఎటో నువ్వు కొనసాగిస్తున్నావా? గమ్యం లేని ప్రయాణం చేస్తున్నావా? చీకట్లో తడుములాడుతున్నావా? ఒక నామకార్థుడిగా తడుములాడుతున్నావా? ప్రభు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడిన విశ్వాసిగా నువ్వు ఉండాలని. నువ్వు వెలిగింపబడు, నలుగురిని వెలిగించు. నువ్వు ప్రకాశించు, నలుగురిని ప్రకాశింపచి. గుడ్డివాడిగా ఎంతకాలం జీవిస్తావు? గుడ్డివాడు బైబిల్ చదివితే అర్థం కాదు. వెలిగించబడిన వాడు బైబిల్ చదివితే వాక్యపు లోతులోకి వెళ్తాడు, దేవుని స్వరాన్ని వింటాడు. గుడ్డివాడు చదివితే అక్కడ దేవుని స్వరం వినబడదు. అది మనోనేత్రాలు వెలిగించబడిన వాడు చదివితే అందులో నుంచి స్వరం వస్తుంది. వింటున్నావా? నేను వింటున్నాను. నేను చదివినప్పుడల్లా ఆయన స్వరాన్ని వింటున్నాను. నేను చూసినప్పుడల్లా ఆయన అదృశ్యంగా చేయబోయే కార్యాలను చూడగలుగుతున్నాను. మర్మంగా ఉన్నవి, అదృశ్యంగా ఉన్నవి మనోనేత్రాలతో చూడగలుగుతున్నాను. ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సహోదరుడా, సహోదరి, లౌదిక సంఘం నులివెచ్చని స్థితిలో, ఉమ్మివేయబడిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో ఉంటుండగా ఒక
నామకార్థుడిగా నువ్వు అలా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. నువ్వు నిజమైన ఆత్మ సంబంధమైన ఒక ధనవంతుడిగా మారాలని, వస్త్రములు కలిగిన వాడిగా ఉండాలని, మనోనేత్రములు వెలిగించబడిన వాడవై నువ్వు జీవించాలని, దానికి కావలసినవి నా దగ్గర కొనుగోలు చేయమని ప్రభు కోరుతున్నాడు. రా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభువా నేను దిగంబరిగా ఉన్నాను, నాకు వస్త్రములు ఇవ్వండి నాయన, నా దిగంబరత్వాన్ని కప్పండి ప్రభువా అని అడిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నోవాహు గురించిన రాయబడిన మాటల్లో అతని దిగంబరత్వాన్ని ఒక కుమారుడు చూసి వస్త్రము కప్పకుండా తన సహోదరులకు వెళ్ళి చెప్పినప్పుడు, తన సహోదరులు ఇద్దరు కూడా తండ్రి దిగంబరత్వాన్ని చూడకుండా వెనుకకు వారి భుజముల మీద వస్త్రం వేసుకొని వెనుకకు వచ్చి తండ్రి యొక్క దిగంబరత్వాన్ని వారు కప్పినట్లుగా మనము ఆదికాండంలో చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి కుమారులు తండ్రి దిగంబరత్వాన్ని చూడాలని ఇష్టపడలేదు. దిగంబరత్వాన్ని కప్పారు, అక్కడ వస్త్రం కప్పారు. మనం కూడా దిగంబరులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. కప్పబడిన వారమే, వస్త్రం కప్పబడిన వారమే. నీతి వస్త్రములు, సన్నపు నార వస్త్రములు, తెల్లని వస్త్రములు, మనం కప్పబడిన వారమే. విశ్వాసమందు భాగ్యవంతులమై, మనోనేత్రాలు వెలిగించబడిన వారమై, దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మనోనేత్రం వెలిగింపబడాలి. దృష్టి కలిగిన వారమై మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీవు భాగ్యవంతుడిగా, విశ్వాసమందు భాగ్యవంతుడిగాను, తెల్లని వస్త్రాలు ధరించుకునే నీతి క్రియలు కలిగిన ఒక పరిశుద్ధమైన జీవితం చేసేవాడిగాను, నీ దిగంబరత్వాన్ని కనబడకుండా వస్త్రములను కప్పుకున్న వ్యక్తిగా ఉంటూ, నీ దృష్టి ఇదిగో నీ కనులకు కాటుక, నువ్వు గుడ్డివాడిగా ఉండకుండా, ఇదిగో దేవుని ఆత్మ చేత నీ మనోనేత్రాలు వెలిగించబడి, వాక్యము చేత నీ మనోనేత్రాలు వెలిగించబడి, ఇదిగో వెలిగించబడిన వాడిగా నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టికి కనిపిస్తావో, నిశ్చయముగా ఈ విశ్వాస సంబంధమైన పరుగు పందెంలో నీ గురి యొద్దకు నువ్వు చేరగలుగుతావు. ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి కృపను దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్. దయచేయునుగాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన తీర్మానం చేయండి. ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఈ లోకములోనూ జీవించడం దేవుని చిత్తము కాదు. నీ మనసులో నువ్వేమేమి అనుకుంటున్నావో, లవోదిక సంఘం వలె నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవను అనుకుంటున్నావేమో. వెచ్చగానైనను చల్లగానైనను లేని నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రభువు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ధనవంతుడిగా మారునట్లుగా నా దగ్గరికి వచ్చి పుటం వేయబడిన బంగారమును కనుక్కోమంటున్నాడు. ఇదిగో నీ దిగంబరత్వంను కప్పుకొన్నట్లుగా తెల్లని వస్త్రములను కొనుగోలు చేయమంటున్నాడు. నీకు దృష్టి కలుగునట్లుగా కాటుకను దేవుడు కొనమంటున్నాడు. సిద్ధంగా ఉన్నావా? లేక గుడ్డివాడుగానే, దిగంబరుడుగానే, ఇదిగో దరిద్రుడుగానే ఉంటావా? ప్రభు నేను పిలుస్తున్న పిలుపు, ఆ పిలుపుకు లోబడు. దేవుని సన్నిధిలో విశ్వాసమందు భాగ్యవంతులుగా మనం కనిపించాలి.
సన్నపు నార వస్త్రములు నీతి క్రియలు చేసేవారమై తెల్లని వస్త్రములు ధరించి ఒక పరిశుద్ధమైన జీవితం చేస్తూ నీతి క్రియలను జరిగిస్తూ ముందుకు సాగాలి. గుడ్డివాడిగా కాకుండా మనోనేత్రాలు వెలిగించబడిన మనోనేత్రముల చేత దేవుని వాక్యమును ధ్యానిస్తూ, ఇదిగో వాక్యపు వెలుగులో నీ ఆత్మీయాత్రను కొనసాగించాలని, ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రభు కోరుతున్నాడు. తీర్మానం చెయ్యి. తీర్మానం చేసుకోకుండానే నువ్వు ఇంటికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ మనసులోని ఆలోచనలన్నీ పక్కన పెట్టు. నీ తలంపులన్నీ ప్రక్కన పెట్టేసి దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను ధ్యానించి నెమరు వేసి ఒక తీర్మానంలోకి నువ్వు రాగలిగితే దైవజనుడిగా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. తీర్మానం చేసుకున్నావా? ఆ తీర్మానంలో స్థిరపడి నడుచుటకు, జీవించుటకు ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినమున ప్రభువా తిరిగిసారి లవోదికే సంఘమును గురించిన మాటలు మీరు మాకు తెలియజేసి మమ్మలను ఆత్మీయకంగా హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. ఈరోజు చాలామంది ప్రభు క్రైస్తవులు నాయన ఈ సంఘం వలె మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమి కొదవలేదు, మేము చదువుకున్నాము, కార్లు కొనుక్కున్నాము, బిల్డింగ్లు కొనుక్కున్నాము, ఆస్తులు సంపాదించాం, బ్యాంకులో సమృద్ధిగా ఉంది, ఏ లోటు లేదని చెప్పి అయ్యా ఇదిగో తండ్రి విరవీగుతుండగా తండ్రి ఈ లవోదిక సంఘాన్ని హెచ్చరించిన రీతిగా అలాంటి క్రైస్తవులను మీరు హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు. నిజమైన ధనమును సంపాదించుకోవాలని, నిజమైన ఆస్తి కలిగిన వారిగా మేము ఉండాలని, గుడ్డివారిగా భక్తి చేయకూడదని ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. అందుకే విశ్వాసమందు మేము భాగ్యవంతులుగా మారాలని, మా దిగంబరత్వము కనబడకుండా మేము తెల్లని వస్త్రములు ధరించి ఆ నీతి క్రియలు చేసేవారముగా ఉండాలని, మేము గుడ్డివారుగా కాకుండా మా మనోనేత్రాలు వెలిగించబడిన మనోనేత్రాల్లోని మహిమైశ్వర్యమును గుర్తిస్తూ ముందుకు సాగాలని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీ ప్రజలు వాక్యం విన్నారు. వాక్యం వింటుండగానే వారిలో ఆత్మ కార్యాన్ని మీరు ప్రారంభించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అగ్ని వారిలో మండునుగాక. సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రజలను దర్శించండి, నీ వారిని వెంబడించండి. వాక్యము ఒక అగ్ని వలె వారిలో మండనివ్వండి, వారి ఎముకల్లో హృదయంలో మండనివ్వండి ప్రభువా. తండ్రి, నీవు ఇవ్వబోయే బహుమానం మీద దృష్టి పెట్టగలిగిన దృష్టిని బిడ్డలకు దయచేయండి. ఈ తుచ్చమైన లోకమును చూసి నాయన భ్రష్టులుగా కాకుండా నాయన ఉప్పుస్తము వలె మారకుండా నాయన నీ బిడ్డలకు సహాయం చేయండి. వాక్యపు వెలుగులో ముందుకు సాగిపోవటకు, నీ రాకడకు సిద్ధపడటకు నీ బిడ్డలకు కావలసిన విస్తారమైన కృపను, బలమును, శక్తిని అనుగ్రహించమని, రాకడకు సిద్ధపరచమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో స్తుతించి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మికనిచ్చే సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులు కూడి వచ్చిన దైవ జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయిండి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇశ్రాయేలు దేవుని యొక్క దీవెన మీ గుడారములో ఎల్లప్పుడూ నివసించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. స్తోత్రాలు.